గురువుగారు, ఎవరైనా ఒకరినొకరు చూసుకొని చాలా కాలం అయితే ఆ ఒకరికొకరు మరణించినట్టే లెక్క అని గ్రంథాలు చెప్తున్నాయి. ఇందులో ఆంతర్యం ఏమిటి? నిజమేనమ్మా. ఇది ఎక్కడ చెప్పారంటే వేదాల్లో చెప్పారు. ఏ వేదం అండి? పంచమ వేదమైనటువంటి భారతంలో చెప్పారు. వేదం స్థాయి ఇచ్చారు మహాభారతానికి. మహాభారతంలో వేదవ్యాసుడు, ఎందుకంటే వేదాలని విడగొట్టినటువంటి వాడు, ఆ మహానుభావుడే మహాభారతంలో ఈ మాట రాశాడు. ఎక్కడ రాశాడంటే శ్రీకృష్ణ పరమాత్మ కుంతీదేవిని కలవటానికి వస్తాడు. 14 ఏళ్ళు ఆ పాపం వాళ్ళు అరణ్యవాసం అజ్ఞాతవాసం చేసి పాండవులు చాలా కష్టాలు పడతారు. అయితే ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే కుంతి వాళ్ళతోటి లేదు. ఈ 14 ఏళ్ళు హస్తినాపురంలో ఉంది. వీళ్ళ కష్టాలకి తోడుగా అమ్మ ఏకచక్రపురం ఇలాంటి చోట్ల వీళ్ళకి వివాహం కాకమునుపు కుంతీదేవి వీళ్ళ వెంబడే ఉంది. వీళ్ళ వివాహం అయిన తర్వాత అమ్మలాంటి స్థానాన్ని ద్రౌపదీదేవి తీసుకుంది కాబట్టి తన అవసరం లేదంది. నేను మీ వెంబడి రానంది, హస్తినాపురంలోనే ఉంటానంది 14 ఏళ్ళు. ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ వాళ్ళ దగ్గర నుంచి సందేశం తీసుకొని ఈ రాయబారానికి వచ్చినటువంటి సందర్భంలో కుంతీదేవిని కలుస్తాడు. కలిసినప్పుడు కుంతీదేవి ఇందాక మీరు అడిగిన ప్రశ్నని ఇక్కడ చెప్తుంది. శ్రీకృష్ణ, ఒకరినొకరు గనక అధికమైనటువంటి కాలం గనక చూసుకోకపోతే మృతప్రాయా భవిష్యతి, చచ్చిపోయినటువంటి వారితోటి సమానము. ఇది నీకు తెలియంది కాదయ్యా, ఇది ధర్మ సూక్ష్మం కదా. అందులోనూ పాండవులని నేను చూసి 14 ఏళ్ళయింది, నా కొడుకుల్ని నా కోడల్ని చూసి 14 ఏళ్ళయింది. అంటే నేనిప్పుడు చనిపోయినటువంటి దాంతో సమానమైపోతున్నాను వాళ్ళకి. ఇలాంటి దుస్థితి వచ్చిందయ్యా నాకు. ధర్మాన్ని రక్షించేటువంటి ధర్మాత్మకుడు అయినటువంటి నువ్వుండంగా ఒకరికొకరు చూసుకోకపోవటం 14 ఏళ్ళయింది అంటే మన ధర్మశాస్త్రం ఏం చెప్తుందో. అందుకే మన బంధువులు ఆధునిక సమాజానికి దాన్ని అన్వయించుకోవాలి. మనకి ఎవరైతే రక్త సంబంధికులని ఎవరైతే అనుకుంటుంటామో కంపల్సరీగా ఏడాదికి ఒక్కసారన్నా సరే ఫోన్లు ఎలాగో చేస్తూ ఉంటాం, కలుసుకోవాలట. వాళ్ళ ఇంట్లో మనం భోజనం చేయటమో, మన ఇంట్లో వాళ్ళు భోజనం చేయటమో, చెల్లెలో అన్నయ్యో పరస్పరం వెళుతూ ఉండాలట. లేకపోతే ఒకరికొకరు చనిపోయిన వారి కింద లెక్క కిందకి వస్తారు. అలాంటి దుస్థితి మనం తెచ్చుకోవద్దని. అంటే ఇందులో పరమార్థం ఏంటంటే వ్యాస భగవానుడి యొక్క లోదృష్టిని వ్యాఖ్యాతలు ఏం రాశారంటే ఒకళ్ళకొకళ్ళు కలుసుకుంటూ ఉండండి. ఆ రక్త సంబంధికులు దూర ప్రాంతాల్లో ఉన్నా సరే ఏదన్నా ఉత్సవాలు జరిగినప్పుడే కాదు, విడిగా కూడా పని కట్టుకొని వెళ్ళండి, పని పెట్టుకొని వెళ్ళండి. ఈరోజు చెల్లెల్ని పలకరించాలి, ఈరోజు అన్నయ్యని పలకరించాలి, అన్నయ్య వాళ్ళ ఇంట్లో ఉండాలి, భోజనం చేసి రావాలి అని ఏదో ఒక పని కల్పించుకొని వెళ్ళండి. లేదా ఒకరికొకరు చనిపోయినటువంటి వారితోటి అశౌచం ఏర్పడుతుంది. ఇది మహాభారతం మనకి హెచ్చరిస్తోంది. కాబట్టి రక్త సంబంధీకులందరూ కనీసం ఏడాదికి ఒక్కసారైనా సరే ఫంక్షన్ ఉన్నా లేకపోయినా కలుసుకుందరుగాక.